మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల మంజూరుకు పోలీసులు సహకరించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ కోరింది. ఈ మేరకు హైదరాబాద్ లక్డీ కపూల్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సివి ఆనంద్కు జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలు కావస్తున్నా నేటికి మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలే మాజీ సర్పంచ్లకు దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ముందస్తు అరెస్టు చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించాలనే కార్యక్రమాలను అడ్డుకోవడం, అరెస్టు చేస్తున్నారని, తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఇవ్వాలని డీసీపీని కోరారు. తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచులు 2019 నుంచి 2024 వరకు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వినతిపత్రాలు అందజేసినాం. అయినా కానీ మా బిల్లులు చెల్లించమని మేమేమన్నా కార్యక్రమాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసడం, నిర్బంధించడం అట్లాంటివి మా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడే కాబట్టి ఇదే పోలీసులు అరెస్టు చేస్తున్నారు, మరి నిర్బంధిస్తున్నారు. మరి మా బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం డీజీపీ గారు ఇప్పించాలని ఇవాళ మా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వినతిపత్రం అందజేసింది.